హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఈజీ చికెన్ స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. మా ఆయన స్టైల్లో ఇది చూసారా ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందు మనకి చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే కావాలండి. ఇది సన్నగా పల్చగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లాగా. మిగిలిన ఏం పీస్ తీసుకున్నా బాగోదండి, చికెన్ బ్రెస్ట్ అయితేనే దీనికి బాగుంటుంది. చూసారు, ఈ వీడియోలో చూపించినట్టు అంత సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి. కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి, లావుగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు. ఇది చూసారు ఎన్ని పీసెస్ వచ్చాయో. ఇప్పుడు దీన్ని మనమైతే ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక చెంచా కారం అండి, అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా, అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుందామండి. మిరియాల పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది దీనికి. కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకుందామండి. దీనికి ఒక 2 చెంచాల వరకు కార్న్ఫ్లవర్ అయితే వేయాలండి. అలాగే ఇంకో 2 చెంచాలు బియ్యపిండి కూడా వేసుకుందాం. ఇది మరీ పకోడీకి వేసేంత కార్న్ఫ్లవర్ బియ్యపిండి అయితే పడదండి, ఒక 2 చెంచాల వరకు అయితే సరిపోద్ది. దానికైతే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది కార్న్ఫ్లవర్ కానీ బియ్యపిండి కానీ. దీనికైతే ఈ 2 చెంచాల వరకు సరిపోద్దండి. చూసారా, కొంచెం పొడి పొడిగా కలుపుతూ ఉండాలండి. బాగా చికెన్కి ఉప్పు కారం బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్తో తడుపుకుంటూ ఉండాలండి, ఒకేసారి వాటర్ అయితే పోయొద్దు. లైట్గా కొంచెం కొంచెం తడుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ని. ఇప్పుడు దీన్ని అయితే సీల్ వేసి మేము ఒక 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసామండి. మీరు కనీసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. బాగా జ్యూసీగా ఉంటుందండి మనం మ్యారినేట్ చేస్తే. ఒక 2 అవర్స్ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. సో చూసారా ఎంత బాగా మ్యారినేట్ అయిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోయాలండి. ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, నెమ్మదిగా వేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. సిమ్లో పెట్టినా అంత బాగోదండి, హైలో పెడితే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఈ గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయచ్చండి దీన్ని. ఇది చాలా క్విక్గా కూడా అయిపోద్దండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు. సో ఇప్పుడైతే మనం దీన్ని కొంచెం ధనియాల పొడి వేయాలండి దీని మీద, అలాగే కొంచెం కారం వేయాలి. ఫ్రై చేసుకొని తీసుకున్నాక వేసి ఒకసారి ఇలా బాగా కలపాలండి. దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. చూసారా, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, గ్రీన్ చట్నీ, టమాటా కెచప్, గ్రీన్ చిల్లీ, మయోనీస్ అన్నిటితో డెకరేట్ చేసుకున్నామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ అండి.